ధనుష్ సంక్రమణం డిసెంబర్ 16. ఈ సంక్రమణం మానవ జన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది. ఆ భగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు, ఈ భూమిపైన భక్తి ప్రవృత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ప్రతీతి. ఆ ప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రాతీక. ఈ మాసంలో ఆండాల్ బాహ్వ అనుభవంతో, అంతరానుభవంతో 30 రోజులు భక్తి పార్వస్వం చెందుతూ పాసురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్ సంగం ప్రాప్తిస్తుందని ఈ పాసురాలు గీతామాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. ఈ మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశిర మాసంలో ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భువిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒక రోజుగా లెక్కించే దేవతలకు మార్గశిరం బ్రహ్మీ ముహూర్తం పేర్కొంటారు. అంటే సూర్యోదయానికి ముందు 96 నిమిషాలు. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదం అని అర్థం. ధనుస్సు నుంచి వచ్చే టంకాకారమే ఓంకార నాదానికి మూలం. ఈ నాదాన్ని గానం చేసుకుని సంకీర్తనలు చేయటం వల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆ యోగ నిద్ర నుండి మేల్కొని శుద్ధ త్రయోదశి నాడు సకల దేవతాయుడైన బృందావనానికి చేరుకొని ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు ఉత్తర ద్వారము నుండి మనకు దర్శన భాగ్యమును కలిగిస్తాడు. ఆ దివ్య దర్శన భాగ్యం వల్ల క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరుతాయి. దీనినే రాబోయే ఉత్తరైన పుణ్యకాలానికి సంకేతంగా చెప్తారు. ఈ ధనుర్మాసం ఆరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఇంటి బయట ముంగిళ్లలో కళ్ళాపి చల్లాలి. దీని వలన అనారోగ్య కారకాలైన క్రిములు నశిస్తాయి. ఇలా పవిత్రములైన గొబ్బెమ్మల నుంచి వాటిని పూలు, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. భగవదారాధనను ఎన్నడూ మరువరాదనే విషయాన్ని గుర్తు చేసే హరిదాసులు నామకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించిన భగవదారాధనే అవుతుంది. వృషభాన్ని అలంకరించి దాన్ని ఇళ్ల ముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింపచేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే. అంతేకాక వృషభాల గిత్తల స్పర్శ వలన ఆ ప్రదేశం కూడా పవిత్రమవుతుంది. శంఖం భగవస్వరూపం గనుక అందు నుండి వచ్చే ధ్వని పవిత్రమవుతుంది. ముఖ్యంగా ఉత్తర ద్వారం దర్శనం రోజు గోపూజ అత్యంత ప్రధానమైనది. ఈ మాసం ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.